టికెట్ ఆశించారు కానీ భంగపడ్డారు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి హామీ వచ్చింది? బీఆర్ఎస్ పార్టీలో కూడా నాకు టికెట్ వచ్చింది. కానీ దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీ రీజనల్ పార్టీ, వాళ్ళకి ఎవరైతే డబ్బులు లేకుంటే వాళ్ళ ఫ్యామిలీ అనేది చూస్తుంది. నేషనల్ పార్టీ దేశం కోసం. ఇక్కడ నాకు ఏదో హామీ కాకుండా నేను 10 ఏళ్ళు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో నేను పనిచేసిపోయాను. కాంగ్రెస్ పార్టీలో నాకు ఇక్కడ గల్లీ నుంచి ఢిల్లీ దాకా నాకు పరిచయాలు ఉన్నాయి. ఏఐసి 24 అక్బర్ రోడ్ అంటే మాకు వాకిన్ అనమాట. సో కాంగ్రెస్ పార్టీకి పనిచేసేదానికి వచ్చాను. హామీలు పార్టీలో తప్పక ఏదైనా జరగవచ్చు. సో మరికొద్ది నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. భువనగిరి నుండా, నల్గొండ నుండా ఎక్కడి నుండి మీరు టికెట్ ఆశిస్తున్నారు? ఎక్కడ నుంచి టికెట్ వచ్చినా కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ పెద్ద మెజార్టీతో గెలుస్తుంది. అది కంచెల చంద్రశేఖర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. కాంగ్రెస్ నిలబెట్టిన అభ్యర్థి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రజలు కాంగ్రెస్ పార్టీ గెలిపించడానికి రెడీగా ఉన్నారు. సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతుంది. మీరు ఒకవేళ అభ్యర్థిగా అయితే ఎన్నికల ప్రచారానికి అల్లు అర్జున్ వస్తారనే ఒక ప్రచారం రప్పిస్తారా? తప్పక అల్లు అర్జున్ నా కోసం మరియు మా పార్టీ కోసం కూడా వారు తప్పక ప్రచారం చేస్తారు. ఓకే, రైట్. ఇది మొత్తంగా అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ గారు చెప్తుంది. వచ్చే ఎన్నికల్లో నాకు ఒక టికెట్ వస్తే మాత్రం అల్లు అర్జున్ తప్పకుండా ప్రచారానికి వస్తారు. కాంగ్రెస్ పార్టీ కన్న తల్లి లాంటిదని, అందుకోసమే కాంగ్రెస్ పార్టీలో చేరాలని కూడా వారు స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. కెమెరా మసూంతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్. టికెట్ ఆశించారు కానీ భంగపడ్డారు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి హామీ వచ్చింది? బీఆర్ఎస్ పార్టీలో కూడా నాకు టికెట్ వచ్చింది. కానీ దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీ రీజనల్ పార్టీ, వాళ్ళకి ఎవరైతే డబ్బులు లేకుంటే వాళ్ళ ఫ్యామిలీ అనేది చూస్తుంది. నేషనల్ పార్టీ దేశం కోసం. ఇక్కడ నాకు ఏదో హామీ కాకుండా నేను 10 ఏళ్ళు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో నేను పనిచేసిపోయాను. కాంగ్రెస్ పార్టీలో నాకు ఇక్కడ గల్లీ నుంచి ఢిల్లీ దాకా నాకు పరిచయాలు ఉన్నాయి. ఏఐసి 24 అక్బర్ రోడ్ అంటే మాకు వాకిన్ అనమాట. సో కాంగ్రెస్ పార్టీకి పనిచేసేదానికి వచ్చాను. హామీలు పార్టీలో తప్పక ఏదైనా జరగవచ్చు. సో మరికొద్ది నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. భువనగిరి నుండా, నల్గొండ నుండా ఎక్కడి నుండి మీరు టికెట్ ఆశిస్తున్నారు? ఎక్కడ నుంచి టికెట్ వచ్చినా కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ పెద్ద మెజార్టీతో గెలుస్తుంది. అది కంచెల చంద్రశేఖర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. కాంగ్రెస్ నిలబెట్టిన అభ్యర్థి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రజలు కాంగ్రెస్ పార్టీ గెలిపించడానికి రెడీగా ఉన్నారు. సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతుంది. మీరు ఒకవేళ అభ్యర్థిగా అయితే ఎన్నికల ప్రచారానికి అల్లు అర్జున్ వస్తారనే ఒక ప్రచారం రప్పిస్తారా? తప్పక అల్లు అర్జున్ నా కోసం మరియు మా పార్టీ కోసం కూడా వారు తప్పక ప్రచారం చేస్తారు. ఓకే, రైట్. ఇది మొత్తంగా అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ గారు చెప్తుంది. వచ్చే ఎన్నికల్లో నాకు ఒక టికెట్ వస్తే మాత్రం అల్లు అర్జున్ తప్పకుండా ప్రచారానికి వస్తారు. కాంగ్రెస్ పార్టీ కన్న తల్లి లాంటిదని, అందుకోసమే కాంగ్రెస్ పార్టీలో చేరాలని కూడా వారు స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. కెమెరా మసూంతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.